ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య జరిగిందా అనేటువంటిది అనుమానాల నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా చేసినట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎందుకంటే ఆ స్పాట్లో ఒక లేడీ పూర్తిగా ఎస్ఐ హరీష్ మీద పడి ఏడవడం జరిగింది. చాలామందికి ఏమనుకున్నారంటే మేబీ ఆమె భార్య కావచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ అసలు ఆ యువతి ఎవరు ఏంటి అనేది కూడా ఎస్ఐ చనిపోతే కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలిసే సిచ్యువేషన్ కనిపించలేదు. యాక్చువల్లీ ఈ యువతి పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తూ గతంలో కూడా ఒక 2-3 యువకులని, సూర్యాపేట జిల్లావాసి కాబట్టి ఈ యువతి అక్కడ ఒక 2-3 యువకులని ఇట్లనే స్నేహం అనే పేరుతో, ప్రేమ అనే పేరుతో వాళ్ళను మోసం చేయడం. ఆ తర్వాత ఎస్ఐ హరీష్ పరిచయం అయిన తర్వాత 8 నెలల క్రితం ఎస్ఐ హరీష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మాట కలిశాయి, కొంతవరకు అండర్స్టాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళు వాజేడ్లో వీక్లీ 2 సార్లు కలిసేవారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇప్పుడు సేకరించినప్పుడు తెలిసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఈ ఆత్మహత్యనా హత్యనా అనే కోణంలో ఈ యువతిని 2 రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తిగా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు యాక్చువల్లీ హరీష్ అండ్ ఈ యువతి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాము అనుకునేటప్పటికీ ఎస్ఐ హరీష్ అసలు ఈ అమ్మాయి ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ పెట్టారు. ఎంక్వైరీలో ఈయన షాక్కి గురైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగు చూశాయి. యాక్చువల్లీ ఈమె పూర్తిగా ఎక్కడ అంటే ఈ యువతి వచ్చేసి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందినటువంటి యువతి ఈమె. అయితే ఆ ఊర్లో ఎప్పుడైతే ఉన్నప్పుడు 3 యువకులని ఇట్లనే స్నేహంగా ఉండి మోసం చేయడం జరిగింది. అండ్ ఒకరు పెళ్ళికి నిరాకరించారు కూడా. సో అప్పుడు కూడా చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఈమె మీద ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉండింది అని ఈయన ఎంక్వైరీలో తేలింది. అప్పుడు ఇదే విషయాన్ని పెళ్లి చేసుకుందామని వీళ్ళు ఎప్పుడైతే ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ ఎస్ఐ హరీష్కి తెలిసిన తర్వాత ఈమెని వాజేడ్కి అంటే ఒక రిసార్ట్కి పిలిచాడు. వాజేడ్లోని దగ్గరలో ఉన్నటువంటి రిసార్ట్కి పిలిచాడు. రిసార్ట్కి ఆ యువతి కూడా వచ్చింది. అప్పుడు ఆయన క్లియర్ కట్గా ఎవిడెన్స్తో సహా ఆ యువతికి అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు, ఇట్లా మీ ఊర్లోనే ఇంతమందిని నువ్వు మోసం చేశావు, నాతో పెళ్ళికి రెడీ అయ్యావు, నిన్ను ఎట్లా పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడానికి ఆమె నుంచి విడిపోవడానికి పూర్తిగా ఎవిడెన్స్తో పాటు ఆయన చెప్పే ప్రయత్నం చేయడానికే ఆమెను ఇక్కడికి పిలిపించడం జరిగింది. అయితే ఆ రిసార్ట్లో చాలాసేపు వాళ్ళిద్దరికి మాట పెరిగింది, వాగులాడుకోవడం కూడా జరిగింది. అయితే ఆమె ఇంకా పూర్తిగా బెదిరింపులకు స్టార్ట్ చేసింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టబోతున్నాను, లైంగిక వేధింపుల కేసు మీ మీద పెట్టబోతున్నాను, బెదిరింపులకు దిగారన్నటువంటిది కూడా మేము చెప్పబోతున్నాను, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను, ఉన్నతాధికారులకు నీ విషయం చెప్పబోతున్నాను అని పూర్తిగా ఎస్ఐ హరీష్ని ఆమె పూర్తిగా బెదిరించడం. ఆ తర్వాత చాలాసేపు వాగ్వాదం తర్వాత ఎంతకీ ఆ యువతి కన్విన్స్ కాకపోవడం, ఒకవేళ నేను ఎస్ఐని, నా తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసినా లేదంటే ఉన్నతాధికారులకు విషయం తెలిసినా నా పరువంతా పోతుంది, ఇంకా నేను బతికి దండుగా అనుకున్నాడు. పూర్తిగా ఆ యువతి ముందరనే పాయింట్ బ్లాంక్లో ఆయన్నే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. బికాస్ ఆ బెడ్ పరిసరాలు కావచ్చు, ఆమె ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, అండ్ ఆ యువతి దగ్గర నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పటికీ కూడా మేము మాట్లాడుకున్నాము, పోట్లాడుకున్నాం అక్కడి వరకే, బట్ నేను ఆయన చంపలేదు అన్నటువంటి విషయాన్ని ఆమె
చెప్పడం, ఆ తర్వాత పూర్తిగా ఆ విషయం మీద కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసులు కూడా ఇదే నిర్ధారణకు వచ్చారు. బట్ ఈ యువతి గతంలో మోసం చేసింది. ఆ తర్వాత ఎస్ఐ హరీష్ను కూడా మోసపూరికంగానే ఎస్ఐ కాబట్టి హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకుంది కాబట్టే ఈయనను డెఫినెట్లీ బెదిరింపో ఇంకేదో చేసి లొంగ తీసుకొని ఆయనను పెళ్లి చేసుకుందాం అనుకుంది కాబట్టే ఈ పంచాయతీ ఇక్కడతో ఆగాలి, పెళ్ళే చేసుకోవాలని ఫిక్స్ అయింది కాబట్టే వాజేడి ఎస్ఐని ఆ రిసార్ట్కి పిలిపించడం, ఆ తర్వాత పంచాయతీ మధ్య ఆయన ఎంత కూడా యువతి కన్విన్స్ కాకపోవడంతో పూర్తిగా గన్ అంటే పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టుకొని ఎస్ఐ హరీష్ అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయినట్టు ఆ యువతి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఈ కేసులో పూర్తిగా గతంలో కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఇది హత్య, ఆత్మహత్య అన్న అనుమానం ఉండింది. అండ్ ఈ యువతి ఎవరు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా కనుక్కున్నప్పుడు ఈ హరీష్కి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఈ యువతి ఎవరు అసలు మాకు తెలియదు అన్న విషయాన్ని చెప్పినప్పుడు మాత్రం ఈ పోలీసులు కూడా పూర్తిగా ఒక ఎస్ఐ అంటే తన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐయే ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అన్న అనుమానంతో పూర్తిగా ఎంక్వైరీ చేసినప్పుడు ఈ విషయాలు యువత గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. కానీ ఎస్ఐ వాజేడి ఎస్ఐ ఎవరైతే హరీష్ ఉన్నారో ఆయన పాపం పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు, ఆమెను మోసగించాలని కాదు. బట్ ఆమెని బెదిరింపులకు దిగడం, ఆ తర్వాత మీ ఉన్నతాధికారులకు చెప్తాను అనడంతో ఆయన మనస్తాపంతోనే ఈ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తోంది. కానీ ఈమెకి ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఉండబోతోంది ఏంటి అనేది చూడాలి. బట్ ఒక ఎస్ఐని అయితే కోల్పోయిన సిచ్యువేషన్ అండ్ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకైతే కడుపు కోత మిగిల్చారు. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య జరిగిందా అనేటువంటిది అనుమానాల నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా చేసినట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎందుకంటే ఆ స్పాట్లో ఒక లేడీ పూర్తిగా ఎస్ఐ హరీష్ మీద పడి ఏడవడం జరిగింది. చాలామందికి ఏమనుకున్నారంటే మేబీ ఆమె భార్య కావచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ అసలు ఆ యువతి ఎవరు ఏంటి అనేది కూడా ఎస్ఐ చనిపోతే కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలిసే సిచ్యువేషన్ కనిపించలేదు. యాక్చువల్లీ ఈ యువతి పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తూ గతంలో కూడా ఒక 2-3 యువకులని, సూర్యాపేట జిల్లావాసి కాబట్టి ఈ యువతి అక్కడ ఒక 2-3 యువకులని ఇట్లనే స్నేహం అనే పేరుతో, ప్రేమ అనే పేరుతో వాళ్ళను మోసం చేయడం, ఆ తర్వాత ఎస్ఐ హరీష్ పరిచయం అయిన తర్వాత 8 నెలల క్రితం ఎస్ఐ హరీష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మాట కలిసాయి, కొంతవరకు అండర్స్టాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళు వాజేడ్లో వీక్లీ 2 సార్లు కలిసేవారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్